హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మావ్ని ఐడియాస్. ఈ వీడియోలో మనం బేస్ అనేది నార్మల్గా రన్నింగ్ వైర్ పెట్టి వేయడం అండ్ హైట్ అనేది క్రాస్ ప్యాటర్న్లో రన్నింగ్ వైర్ లేకుండా ఎలా వేయాలో నేర్చుకుందామండి. సో చాలా ఈజీగా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి నేను మినీ సైజ్ ఫస్ట్ మేక్ చేస్తున్నానండి. సో ఫస్ట్ అనేది ఎలా వేయాలో నేర్చుకుందాం, ఓకేనా. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ బ్లాక్ విత్ ఎల్లో కలర్ తీసుకున్నాను. సో బార్డర్ అనేది బ్లాక్ తీసుకుందామండి, అందువల్ల దీన్ని పక్క పెట్టేద్దాము. సో ఇది వచ్చేసి ఎల్లో కలరు. కొన్ని బండిల్స్లో వచ్చేసి 4 చోట్ల అంటే 4 చోట్ల కట్టి ఉంటారు. సో కొన్ని బండిల్స్లో 2 చోట్ల కట్టి ఉంటారండి. ఇలా సిజర్ తీసుకొని పేపర్తో పాటు దాన్ని కట్టిన వాడిని కూడా కట్ చేసేసుకోండి, ఓకేనా. కట్ చేసేసి ఇలా సెంటర్లో హోల్ చేసేసి సెంటర్ నుంచి వచ్చే వైర్ని ఇలా బయట తీసుకొని వైర్స్ అనేది కట్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాను. సో ఎన్ని ఫీట్స్ కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ కొలిచి చూపిస్తా చూడండి. సో 1 ఫీట్ స్కేల్ తీసుకోండి. 1 అడుగు స్కేల్ తీసుకున్నారంటే సరిపోతుంది. సో ఇక్కడ 4.5 అడుగులు నేను తీసుకున్నానండి. 12 వైర్లు తీసుకోవాలి, ఓకేనా. సో 12 వైర్లు 4.5 అడుగులు తీసుకున్నారంటే సరిపోతుంది. ఒకవేళ మీ వైర్ కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటే 1/2 ఫీట్ ఎక్కువ అనేది తీసుకోండి, ఓకేనా. సో 1/2 ఫీట్ ఎక్కువ తీసుకొని కట్ చేసుకున్నారంటే సరిపోతుంది. సో ఒక వైర్ అనేది నేను ఇక్కడ తీసుకుంటున్నానండి. కట్ చేసుకున్న వైర్ తీసుకొని ఫ్రంట్గా ఫోల్డ్ చేసుకొని సెంటర్కి ఫోల్డ్ చేసి సమంగా పెట్టుకున్నాను. ఇప్పుడు రన్నింగ్ వైర్ అనేది నేను ఎల్లో కలర్ తీసుకుంటున్నానండి. ఎల్లో కలర్ తీసుకొని ఈ ఫోల్డింగ్ నుంచి ఈ ఎండ్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఎండ్ నుంచి కొంచెం వదిలేయాలి. 7 సెంటీమీటర్స్ అనేది నేను ఇక్కడ చూపించినట్టు మీరు వదిలేసి ఫోల్డ్ చేసుకోండి రన్నింగ్ వైర్ని. రన్నింగ్ వైర్ అనేది ఎప్పుడు తక్కువే ఉండాలన్నమాట, సరేనా. రన్నింగ్ వైర్ని రైట్ హ్యాండ్లో, తర్వాత అంటే కట్ చేసుకున్న వైర్ అనేది లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకొని ఇలా నాట్ అనేది వేసుకోండి. సో బేసిక్ నాట్ వేయడం రాకపోతే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఎలా మేక్ చేయాలనేది. సో ఒకసారి వీడియోస్ని బాగా అబ్జర్వ్ చేశారంటే మీకు బేసిక్ నాట్ ఇక్కడ వేయడం చాలా బాగా నేర్చుకుంటారు, ఓకేనా. సో బేసిక్ నాట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈవెన్గా ఉందా లేదనేది చెక్ చేసుకోవాలి. అది పైనున్న వైర్ని మళ్ళీ కిందున్న వైర్ని చెక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత సైడ్ ఉన్న వైర్ని పైన ఉన్న వైర్ని చెక్ చేసుకున్నారంటే తప్పకుండా 7 సెంటీమీటర్స్ అనేది రన్నింగ్ వైర్ తక్కువ ఉండాలి ఫోల్డింగ్ వైర్ కన్నా కూడా, ఓకేనా. సో ఇంకో వైర్ ఫోల్డింగ్ చేసి తీసుకుంటున్నాను. ఇక్కడ లూప్ క్రియేట్ చేసుకున్నాను రన్నింగ్ వైర్ని. ఈ ఫోల్డ్ చేసుకున్న వైర్ని ఈ లూప్లోకి ఇన్సర్ట్ చేసి రన్నింగ్ వైర్ పైకి పెట్టాను. తర్వాత ఫోల్డ్ చేసి వేసాం కదా, ఆ వైర్ కింద నుంచి వచ్చే వైర్ని పైన ఉన్న లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేసేసి ఈవెన్గా ఉందా లేదనేది చెక్ చేసుకుంటున్నా, ఓకేనా. సో మీరు ఇలానే చెక్ చేసుకోండి, చాలా బాగా వస్తుంది. సో ఈవెన్గా పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి నేను బేస్ అనేది 8 వేస్తున్నానండి. మీకు ఎక్కడ కానీ వేస్ట్ కాకూడదు వైర్ అనుకుంటే మీరు ఎక్కడైనా ఎటువైపు అయినా, పైవైపు అయినా ఓకే, కింద వైపు అయినా ఓకే, ఒక 1 ఇంచ్ అనేది, ఒక 1 ఇంచ్ అంటే మనకు దాదాపు 2.5 సెంటీమీటర్లు వస్తుంది. ఆ 1 ఇంచ్ అనేది మీరు 1 సైడ్ అనేది ఎక్కువ వదులుకోండి, ఓకేనా, ఈవెన్గా పెట్టకుండా, సరేనా. సో నేను ఇక్కడ 3 వైర్స్ జాయిన్ చేశాను. సో 3 వైర్స్ జాయిన్ చేసేసి మీకు మొత్తం జాయిన్ చేసి చూపిస్తున్నానండి. సో మీరు అలానే జాయిన్ చేసుకోండి. సో ఇప్పుడు ఆ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వైర్ అనేది ఈవెన్గా ఉండాలి కాబట్టి సో లెఫ్ట్ సైడ్ ఉన్న వైర్ని తెచ్చి రైట్ సైడ్ నాటు దగ్గర కరెక్ట్గా పెట్టి ఇచ్చి వైర్ని కట్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ రన్నింగ్ వైర్ తీసుకుంటున్నాను. సో రన్నింగ్ వైర్ తీసుకొని ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఉంది కదా, ఈ వైర్ నుంచి తెచ్చి ఒక లూప్ క్రియేట్ చేసుకున్నాను అనమాట. మీరు వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి, మీకు నీట్గా అర్థమవుతుంది. సో ఈ వైర్ అంటే రన్నింగ్ వైర్ అనేది కింద వైపు వచ్చేటప్పుడు పెట్టుకొని తర్వాత మనము ఈ అంటే ఈ నాట్ రెడీ చేసాం కదా, ఆ దాని నుంచి వచ్చే వైర్ని దానికి చుట్టుకునేసి రన్నింగ్ వైర్ పైకి పెట్టారంటే వచ్చేస్తుంది అనమాట రైట్ సైడ్కి, సరేనా. సో చాలా ఈజీగా వేసుకోవచ్చు. సో బేసిక్ నాట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇటువైపు చెక్ చేసుకోవాలన్నమాట. లెఫ్ట్ హ్యాండ్ మనం ఫస్ట్ అనేది పైన కింద చెక్ చేసుకున్నాము, ఇప్పుడు సైడ్లో చెక్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. ఇది మీరు బాగా వేసుకున్నారంటే బేస్ అనేది మీకు హైట్ ఆటోమేటిక్గా
నీట్గా వేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు చూడండి నేను మళ్ళీ నెక్స్ట్ వచ్చేదాంతో నాట్స్ అనేది వేసుకుంటున్నానండి. వేసేసి ఇంత పొడవు కట్ చేసుకోవాలి. సరేనా. సో మొత్తం నేను వేసేసి మీకు చూపిస్తానండి. పైవైపు 3 లైన్లు, కింద వైపు 4 లైన్లు వేసుకున్నా. ఓకేనా. అప్పుడే మనకి 8 లైన్స్ అనేది వస్తుంది. సెంటర్ నాట్ నుంచి పైవైపు 3, తర్వాత కింది వైపు 4 వేసుకున్నా. కొంచెం వైర్ అనేది అనీవెన్గా వచ్చినాను పర్వాలేదు. ఓకేనా. ఇలాంటి బుట్టలకు ఏమి ఇబ్బంది ఉండదు. సరేనా. 8 లైన్స్ టోటల్గా కౌంట్ చేస్తే. సో ఇప్పుడు నేను బ్లాక్ కలర్ రన్నింగ్ వైర్ తీసుకున్నానండి. ఈ రన్నింగ్ వైర్ తీసి ఈ ఫస్ట్ నాట్ ఉంది కదా, ఈ ఫస్ట్ నాట్ నుంచి వైర్ని ఇలా సమంగా తీసుకొని లూప్ క్రియేట్ చేసుకోండి. తర్వాత అదే ఫస్ట్ నాట్లో వచ్చిన వైర్ని ఇలా నాట్ అనేది వేసుకోండి, బేసిక్ నాట్. ఓకేనా. సో బేసిక్ నాట్ వేసుకోవాలి. మళ్ళీ చెక్ చేసుకోవాలి ఈవెన్గా ఉందా లేదా అనేసి. ఓకేనా. ఇక్కడ మనం చెక్ చేసుకోవడమే కొంచెం టైం ఎక్కువ అవుతుందండి. సో తర్వాత బుట్ట వేయడం అనేది కూడా తొందరగా అయిపోతుంది. సరేనా. సో ఇలా నేను మళ్ళీ మీకు స్లోగా చూపిస్తున్నాను ఎలా నాట్ వేయాలనేది. లూప్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత నాట్ నుంచి వచ్చే వైర్ని లూప్కి చుట్టుకోవాలి. రన్నింగ్ వైర్ పైకి పెట్టాలి. చుట్టుకున్న వైర్ని పైన ఉన్న లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేసుకోవాలి. ఇలా 4 లైన్స్ వేసేసి మీరు వైర్ అనేది ఇలా కొలిచి కట్ చేసుకోవాలండి. సో మీరు బుట్ట ఎంత పెద్ద బుట్ట వేసినా కూడా మీరు ఈ ప్యాటర్న్లో వేయాలి అనుకుంటే ఇదే ప్రాసెస్. ఓకేనా. సో మీరు ఇక్కడ జాయిన్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి. మీరు 4గా జాయిన్ చేసుకోవచ్చు, లేదా 6గా జాయిన్ చేసుకోవచ్చు, ఎంత 8గా కూడా మీరు జాయిన్ చేసుకోవచ్చు అండి. నీట్గా వస్తుంది. సో ఇప్పుడు 4గా జాయిన్ చేసుకుంటే మనకి డైమండ్ వస్తుంది అనమాట. 4 డైమండ్ వస్తుంది, అంటే 4 నాట్స్ వస్తుంది, అందులో డైమండ్ వస్తుంది అనమాట. ఓకేనా. మనకి చాలా బాగుంటుంది చిన్నగా చూడ్డానికి. సో దీన్ని మనం 12గానే స్ప్లిట్ చేయాలి. 11గాను స్ప్లిట్ చేస్తే, లేదా 13గాను స్ప్లిట్ చేస్తే మనకి కరెక్ట్ షేప్ అనేది రాదు. ఆ తర్వాత సైడ్స్లో మనం అంటే బేస్ వేస్తాం కదా, ఆ బేస్ అనేది కూడా మనకి 8, 6, తర్వాత 10 అలా ఉంటేనే వేయడానికి ఈవెన్గా కరెక్ట్గా ఉంటుంది. అదే ఒక 7, 9, 11 అలా వేస్తే మనకి కరెక్ట్గా రాదు. ఓకేనా. సో మీరు బుట్ట అనేది ఇలా ఈ ప్యాటర్న్లో వేసారంటే స్పేస్ ఎక్కువగా ఉంటుంది, బేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది అనమాట. ఓకేనా. నేను టోటల్గా వేసేసానండి. 4గా స్ప్లిట్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ బ్లాక్ కలర్ వైర్ అన్ని కూడా ఒకచోట మీట్ అవుతుంది కదా, ఇంటూ షేప్లో ఈ రెండు మీట్ అవుతుంది. ఈ రెండుని వైర్స్ తీసి నాట్ వేసుకోండి. ఓకేనా. నాట్ వేసుకున్నారంటే సరిపోతుందండి. సో ఎంత పెద్ద బుట్టకైనా ఇదే ప్రాసెస్ అనమాట. మీరు ఒక్కసారి చిన్న బుట్ట వేసేసారంటే మీకు మెజర్మెంట్స్ తెలిస్తే చాలు. 1 రోల్ బుట్ట, ఆ తర్వాత 2 రోల్ బుట్ట, 1.5 రోల్ బుట్ట, అలా మీరు ఎన్నైనా వేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సెంటర్లో ఉన్న వైర్స్ని తీసుకున్నానండి. ఫస్ట్ ఇదే స్టెప్ అనమాట. సెంటర్లో ఉన్న 2 వైర్స్ తీసుకున్నా. 4 వైర్స్ ఉంది కదా, అందులో సెంటర్లో ఉన్న 2 వైర్స్ తీసుకొని బేసిక్ నాట్ వేసుకున్నానండి. ఇప్పుడు చూడండి ఇలా ఇంటూ షేప్లో వెళ్తుంది. ఈ వైర్స్ని నాట్ వేసుకుంటున్నా, ఇటువైపు ఈ 2 వైర్స్ని నాట్ వేసుకుంటున్నా. ఓకేనా. సో మీరు అలానే వేసుకోండి. సో వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఎలా హ్యాండ్ మూమెంట్ని ఎలా ఇదంటున్నాను అనేది మీరు ఒకసారి చూడండి. బాగా అబ్జర్వ్ చేశారంటే అర్థమవుతుంది. పైన ఒక నాట్. ఇప్పుడు మొత్తం మనకి 4 నాట్స్ దొరికింది కదా. ఇప్పుడు సైడ్ వాల్ పిన్ అల్లాలి. ఈ సైడ్ వాల్ వచ్చేసి ఇక్కడ చూడండి బ్లాక్ కలర్లో బార్డర్లో వస్తుంది. ఓకేనా. అంటే 2 మిక్స్డ్ నాట్, ఒక ప్లెయిన్ నాట్ వస్తుంది. సరేనా. సో ఇక్కడ చూడండి మిక్స్డ్ నాట్ 2 వచ్చింది, ఇటువైపు కూడా మిక్స్డ్ నాట్స్ అనేవి 2 వస్తుంది. అప్పుడే మనకి ఆ బార్డర్ అనేది బాగా వస్తుంది కదండి. సో చాలా ఈజీగా వేసుకోవచ్చు. నేను పెద్ద బుట్ట అనేది క్రాస్ ప్యాటర్న్లో, కింద బేస్ నుంచి క్రాస్ ప్యాటర్న్లో బిస్కెట్ హ్యాండ్ బ్యాగ్ వేసాను, బిస్కెట్ షేపు. తర్వాత నార్మల్కొని మల్టీ కలర్స్ యూజ్ చేసి నార్మల్ నాట్లోనూ వేసానండి. ఒకసారి వీడియోస్ మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. సేమ్ ప్యాటర్న్ ఇంకో చోట చూడండి, నేను వేసి చూపిస్తాను. సో ఒకసారి మీరు ఫస్ట్ ఈ లైన్ అంతా కూడా బ్లాక్ కలర్లో మీట్ అయ్యేవన్నీ కూడా ఒకసారి వేసేసుకోండి. నేను మీకు ఇక్కడ చూపించడం కోసం నేను ఒక్కొక్కటి వేస్తున్నాను అనమాట. మీరు మొత్తం ఫస్ట్ వేసేసేయండి. వేసేసిన తర్వాత ఈ సెంటర్లో 2 వైర్స్ ఉన్నాయి కదా, 4 వైర్స్ ఉన్నాయి, అందులో సెంటర్లో 2 వైర్స్ తీసుకొని బేసిక్ నాట్ వేసుకోండి. ఓకేనా.
సో ఇక్కడ క్రాస్ అవ్వదు, మనమే వేసి క్రాస్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఇలా క్రాస్ అవుతుంది, ఇక్కడ ఒక నాటు ఇక్కడ ఒక నాటు ఇలా వేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. నేను 2 రోల్ బాస్కెట్కి మెజర్మెంట్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో చాలా వరకు కామెంట్ ఏంటంటే క్రాస్ ప్యాటర్న్లో 2 రోల్ బాస్కెట్ వేసి చూపించండి అన్నారు. సో నేను మీకు ఈ ప్యాటర్న్ కూడా యూజ్ అవుతుందన్న ఒక థీమ్తోనే నేను ఈ బాస్కెట్ కూడా వేస్తున్నానండి. సో మాకు దీంతో కావాలి అన్న నేను దీంతో వేసి చూపిస్తాను. అలా లేదు నాకు కొంచెం పెద్ద అంటే కింద నుంచి క్రాస్ ప్యాటర్న్లో కావాలంటే ఆల్రెడీ నేను అప్లోడ్ చేసేసాను. ఓకేనా. మల్టీ కలర్స్తో మీరు ప్లెయిన్ కలర్ కూడా వేసుకోవచ్చు. బార్డర్ ఇచ్చి మీరు బ్లాకే కాకుండా ఇంకేవైనా కూడా బార్డర్ లెక్క ఇచ్చి మీరు బుట్ట అనేది ఫినిష్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇలా మీరు మొత్తం కూడా ఇలా వేసుకోండి, నీట్గా వస్తుంది. సరేనా. సో మీకు ఎక్కడ కానీ ఇది కాకుండా బాగా వస్తుంది నీట్గా. అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే లెడర్ నట్ వేయడం లేదనమాట. లెడర్ నట్ వేయకుండా వేయడం వల్ల మనకి ఈ క్రాస్ ప్యాటర్న్లోనే మనం లెడర్ నట్ వేస్తే ఎంత ఫినిషింగ్ ఉంటుందో ఆ ఫినిషింగ్ ఇక్కడ కూడా వేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనము రన్నింగ్ వైర్ అనేది యూస్ చేయడం లేదు, అందువల్ల లెడర్ నట్ కూడా రాదు. సరేనా. సో నేను టోటల్గా ఇలా మొత్తం వేసుకున్నానండి. సో అంటే ఆ డైమండ్ షేప్స్ వచ్చేటట్టు నాకు ఫ్రంట్ సైడ్ 3 వచ్చింది, సైడ్స్లో 2 వచ్చింది, మళ్ళీ బ్యాక్ సైడ్ 2 వచ్చింది, మళ్ళీ సైడ్లో వచ్చేసి 2 వచ్చింది. మొత్తం 10 నాట్స్ వచ్చిందండి. సో మీరు ఈ మెజర్మెంట్స్తో వేశారంటే మీకు ఇలానే వస్తుంది. సరేనా. సో ఫస్ట్ ఈ బాస్కెట్ వేసి చూడండి, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బెస్ట్ అండి. ఫస్ట్ ఈ బాస్కెట్ వేసి చూడండి. ఓకేనా. సో ఇంటూ షేప్ ఎక్కడెక్కడ అవుతుందో ఈ వైర్స్ అన్నీ కూడా అవన్నీ కూడా మీరు ఇలానే వేసుకుంటూ రావాలి. ఒక్కొక్క లైనే ఫినిష్ చేసుకుంటూ రండి. ఒక్కొక్క బార్డర్ అంటే ఒక్కొక్క డైమండే ఫినిష్ చేసుకున్నారంటే మీకు నీట్గా అర్థమవుతుంది. ఓకేనా. సో ఇందులో మీరు మిక్స్డ్ వేసుకోవచ్చు అండి, బిస్కెట్ నాట్ వేసుకోవచ్చు, ఇలానే ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు. ఓకేనా. నేను ఇందులో చూపిస్తాను బిస్కెట్ నాట్ ఎలా వేయాలనేది. మీకు ఈజీగా ఉంటే మీరు ఆ ప్యాటర్న్ అనేది యూజ్ చేసుకోవచ్చు. లేదు మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, మేము బుట్ట ఓవరాల్గా మేము ఇలానే ప్లెయిన్గా వేసుకోవాలి అనుకుంటున్నాము అనుకుంటే ఇలానే ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు. లేదు ఫుల్ బుట్ట మొత్తం బిస్కెట్ నాట్లోనే కావాలి అనుకుంటే నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశానండి. అది క్లాసెస్ వారీగా అప్లోడ్ చేయడంలో అందులో క్లాస్ 9 or 10 ఉంటుందండి, చెక్ చేసుకోండి. సో సేమ్ ప్యాటర్న్ బిస్కెట్ నాట్ అనమాట. ఇక్కడ చూడండి బిస్కెట్ నాట్ వేసి చూపిస్తున్నాను. 2 లూప్స్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత సైడ్లో ఉన్న ఒక లూప్ని అంటే వైర్ని తీసి దానికి చుట్టుకోవాలి. తర్వాత ఈ 2 లూప్స్లో వచ్చే వైర్ని ఏ లూప్కి పై వెళ్తుందో ఆ లూప్లోకి పైన పెట్టాలి. తర్వాత ఇంకో లూప్ని చుట్టుకోవాలి, అంటే కింద ఉన్న వైర్ని పైకి వదిలేసి మళ్ళీ యథావిధిగా తెచ్చుకునేసి మళ్ళీ చుట్టుకోవాలన్నమాట. మీకు ఇక్కడ వీడియోని బాగా అబ్జర్వ్ చేశారంటే అర్థమవుతుంది. ఒకవేళ మీకు వేయడం అర్థం కాకపోతే సపరేట్గా వీడియో అనేది మేక్ చేశానండి. సో అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. సో ఇలా వైర్ని ఈడ్చుకున్నారంటే బిస్కెట్ నట్ అనేది ఫినిష్ అవుతుంది. చాలా నీట్గా వస్తుంది బిస్కెట్ నట్, ఎక్కడ కానీ మిస్ అవ్వదు. సో మీకు ఇది ఓకే అనిపిస్తే మీరు అదొకటి ఇదొకటి వేసుకోండి. అలా లేదు మాకు ఇబ్బందిగా ఉంది అనుకుంటే మీరు సేమ్ నార్మల్గా బేసిక్ నట్ అనేది వేసుకోండి. సరేనా. సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటా. ఒకవేళ అర్థం కాకపోతే ఎక్కడ అర్థం కాలేదో తప్పకుండా కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడానికి 1 డేలో లేకపోతే 2 డేస్లో నేను తప్పకుండా మీకు రిప్లై ఇచ్చేస్తాను. సరేనా. సో ఓవరాల్గా బాస్కెట్ అనేది ఇలానే వేసుకుంటూ రావాలి. సో మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కలర్ కాంబినేషన్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. సో మన ఛానల్లో చాలా వీడియోస్ అనేది ఉన్నాయండి, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఈ బాస్కెట్ అనేది నేను ఇలానే వేద్దాం అనుకుంటున్నా. ఒకటి నార్మల్ బేసిక్ నాటు, ఇంకోటి బిస్కెట్ నాటు. మీకు వీలైతే ఇలా వేయండి, కుదరకపోతే నార్మల్ నాట్లో వేసుకోండి. ఇక్కడ చూసారా ఇంటూ షేప్లో ఎక్కడెక్కడ డైమండ్స్ వస్తాయో అక్కడంతా వేసుకోండి. నేను వేసేసి మీకు చూపిస్తాను. ఓకేనా. సో చూడండి నేను మొత్తం బుట్టంతా వేసేసి ఇన్సర్ట్ చేసేసి కూడా చూపిస్తున్నాను, ఎందుకంటే డిస్టర్బ్గా ఉంటే మనం ఇన్సర్ట్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది, అందువల్ల మీకు ఒక్క నాట్ మాత్రం పెట్టాను. సో ఇక్కడ చూడండి ఒక్క నాట్ కింద వచ్చేసి ప్లెయిన్గా వేసాను. తర్వాత మిక్స్డ్ ఒకటి బిస్కెట్ ఒకటి నార్మల్, తర్వాత మొత్తం బిస్కెట్, తర్వాత
నార్మల్ బేసిక్ నాట్ వేసానండి. బుట్ట చాలా బాగా వచ్చింది. మీకు వీలైతే మీరు బిస్కెట్ నాట్ వేసుకోండి. అలా మాకు కుదరడం లేదు అనుకుంటే మీరు నార్మల్ నాట్ వేసుకోండి. సో క్రాస్గా మీరు కౌంట్ చేసుకున్నారంటే మనకి 4 ఉండాలన్నమాట, 4 డైమండ్స్. ఓకేనా. ఇప్పుడు చూడండి వైర్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అంటే, సో ఎప్పుడు కానీ బార్డర్ ఫస్ట్ అనేది ఫినిష్ చేసేయాలి. నేను ఇక్కడ బ్లాక్ కలర్ ఇచ్చాను బార్డరు. సో దాన్ని నేను వేసిన నాట్ వదిలేసి దాని కింద ఉన్న నాట్లో నుంచి దాదాపు 4 or 5, 6 నాట్స్కి ఇన్సర్ట్ చేస్తున్నాను. సరేనా. మీరు ఇన్సర్ట్ చేసుకోండి. ఒక 6 లేదా 7 నాట్లకి ఇన్సర్ట్ చేసి ఆ వైర్ ఎక్కువ ఉంటే కట్ చేసేసుకోండి. ఓకేనా. సో నేను తీసుకున్న మెజర్మెంట్స్కి 4.5 ఫీట్స్కి ఇంత మాత్రం వైర్ మిగిలిందండి. ఎక్కడ కానీ నేను కట్ చేయలేదు. సో చాలా నీట్గా వచ్చింది. సో మీరు ఇదే మెజర్మెంట్స్ తీసుకున్నా పర్వాలేదు. మేము బిగినరు, మాకు అర్థం కాదు, మా వైర్ వేస్ట్ అయిపోతుందేమో అని మీకు థీమ్ ఉంటే, బుట్ట వేసిన తర్వాత చాలకపోతే ఎలా అని మీకు ఆలోచన ఉంటే ఒక 1/2 ఫీట్ అనేది ఎక్కువ తీసుకోండి. ఓకేనా. సో ఇలా రైట్ సైడ్ అంటే మనకి రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్ రావాలి, లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ రావాలి. అలా మీరు వేసుకుంటూ ఇన్సర్ట్ చేసుకుంటూ రావాలండి. సో టోటల్ వైర్స్ అనేది ఇలానే ఇన్సర్ట్ చేయాలి. మీకు వీడియోలో ఇన్సర్ట్ చేయడం చూపించడం కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. అందుకు నేను ఒక 3 నాట్స్కి 2 నాట్స్కి ఇన్సర్ట్ చేసి మీకు చూపిస్తున్నాను. సో నేను మొత్తం అవుట్ఫిట్ చేసేటప్పుడు నేను మొత్తం ఇన్సర్ట్ చేసి కట్ చేసేస్తానమాట. సరేనా. ఇబ్బందిగా ఉందన్నమాట ఈ వీడియోలో చూపించడానికి. హ్యాండ్ అనేది కొంచెం వీడియోకి టచ్ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. ఓకేనా. సో మెజర్మెంట్స్ తప్పకుండా 1 రోల్లో ఏ మెజర్మెంట్స్, 2 రోల్కి ఏ మెజర్మెంట్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. సో మీకు ఈ ప్యాటర్న్ నచ్చినట్లయితే ఈ ప్యాటర్న్లో వేసుకోండి. మాకు ఈ ప్యాటర్న్ నచ్చలేదు అంటే కామెంట్ చేయండి. నేను వేరే ప్యాటర్న్లో కూడా వేసి చూపించడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో ఒక సిస్టర్ అనేది కామెంట్ చేశారు, బేస్ అనేది మినిమం 11 నాట్స్ 11 లైన్స్ ఉండాలి అని చెప్పారు. సో ఈ ప్యాటర్న్ మీకు బెస్ట్గా ఉంటుందండి. 2 రోల్కి మీరు 12 లైన్స్ వేసుకోండి. సో మొత్తం ఈ ప్యాటర్న్లో వేసుకున్నారంటే బుట్ట అనేది పెద్దగా కనిపిస్తుంది, స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకేనా. అవుట్ఫిట్ చూసారా ఎంత బాగా వచ్చిందో, చాలా నీట్గా వచ్చిందండి. సో నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా, ఈ బుట్టకి మీరు డిఫరెన్స్ చూడండి, చాలానే ఉంటుంది. సో ఈ బుట్ట అనేది చూడండి, కింద బేస్ అనేది చాలా బాగా వచ్చింది. ఈ బుట్ట కూడా చాలా బాగా వచ్చింది, లేదని చెప్పలేదు. సో కాకపోతే స్టార్టింగ్ నుంచి క్రాస్ ప్యాటర్ను, ఇది వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి బేస్ అనేది నార్మల్గా వేసాను అనమాట. సో మీకే చూస్తే అర్థమవుతుంది. సో మీకు వీడియో యూస్ఫుల్ అనుకుంటా. సో ఒక లైక్ ఇవ్వండి. సో థ్యాంక్ యూ.